తండ్రిని మార్చిన వ్యవహారంలో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను గోపాల్పురం పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ముగ్గురిని గాంధీ దవాఖానాకు తరలించారు. రాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు పలు కీలక పత్రాలతో పాటు వీర్య కణాల శాంపిల్స్ను తీసుకుని వెళ్లారు. ఇక సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు ఇండియన్ స్పర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. మహిళ భర్త వీర్య కణాలతో సంతానం కలిగించాలని వైద్యురాలు నమ్రతను ఆశ్రయించగా వేరే వ్యక్తి స్పెర్మ్ ద్వారా గర్భం దాల్చేలా చేశారు. జన్మించిన మగబిడ్డ ఆరోగ్యంగా క్షీణించింది. పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ అని తేలింది. దీంతో తల్లిదండ్రులు శిశువుకు డిఎన్ఏ టెస్ట్ చేయించారు. శిశువు డిఎన్ఏ భర్త డిఎన్ఏతో వేరుగా ఉండడంతో ఆ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడ వెళ్లి దవాఖానా నిర్వాహకురాలు నమ్రతతో పాటు సెంటర్లో పనిచేస్తున్న 7గురిని అరెస్టు చేశారు. 2019లో కూడా ఒకే కేసుకు సంబంధించి డాక్టర్ నమ్రత అరెస్ట్ అయ్యారు. సరోగసి ద్వారా బిడ్డను అందిస్తామంటూ విశాఖకు చెందిన దంపతుల నుంచి 12.5 లక్షల రూపాయలు తీసుకుని ముఖాన్ని చాటేశారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు సికింద్రాబాద్ గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దవాఖానా లైసెన్సును 5 ఏళ్ల పాటు రద్దు చేసింది. ఆ తరువాత 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని దవాఖానా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక శనివారం రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల అధికారులు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 50 మంది స్పెర్మ్ను గుర్తించారు. కొంతమంది యువకులకు డబ్బును ఆశ చూపి వీర్యం సేకరిస్తున్నారని అధికారులకు తెలిపారు. ఇక సృష్టి సెంటర్ మోసాల చరిత్ర అంతా ఇంతా కాదు.